వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలము ఆయన ఉచిత కృపను నమ్మి స్థుతిస్తున్నాను. ఇంతవరకు సజీవులలో భద్రపరిచిన దేవుడిని మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము 10 తెగుళ్ళ గురించి తెలుసుకుంటూ వచ్చాము. ఆఖరి తెగుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము వచనం చూసుకున్నాం. 12వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలందరినీ అన్నిటినీ యెహోవా హతము చేశాడు. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టాడు. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మేము ఇశ్రాయేలును మీరును ఇశ్రాయేలు లేపి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించడి. మీరు చెప్పినట్లు మీ మందులను మీ పశువులను తీసుకుని పోడి. నన్ను దీవించమని చెప్పారు. ఫరో అలాగే చెప్తున్నాడు అన్నమాట. చూసారా? మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపాలను, దయామడిన ప్రభా, మీ అప్రంజ పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానానికి వచ్చినావు నాయన, మీకే వందనాలు. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మీరు మాతో మీ ఆత్మ ద్వారా మాట్లాడి మమ్మల్ని నాయన మీకు మాటకు ఎలా లోబడి ఉండవలనో, ఎలా విధేయత చూపించవలనో మాకు నేర్పించి మహింపదవలను. మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి విక్రయంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఫరోకి మోషే ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు. ఏమనంటే, ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించేసి వాళ్ళని ఐగుప్తు నుండి పంపించేసి వాళ్ళు నన్ను సేవిస్తారు, నన్ను ఆరాధిస్తారు అని మోషే ద్వారా చెప్పించినప్పుడు ఫరో వినలేదు. ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. అందువలన ఎన్నో తెగుళ్ళు, 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీదకి రప్పించాడు. మనం చూసుకున్నాము. ఇది ఆఖరి తెగులు మాట, మహాఘోష. ఏంటంటే ఇప్పుడు చదివాను కదా, 12వ అధ్యాయము 29వ వచనం నుండి మనము చూసుకున్నాము. 33 వరకు చూసుకున్నాము. అయితే 32, 33 వరకు చూసుకున్నాం అన్నమాట. ఇది తెగులు అనే కంటే చాలా మహాఘోష, శరీర సంబంధమైనది. తర్వాత ఇది ప్రజలు, జంతువుల, పసిపిల్లలైన తొలిచూలు మొదటపాట పుట్టిన పిల్లల యొక్క ప్రాణం తీసేయాలని ఒక ఫరోకి హెచ్చరిక చేశాడు దేవుడు. ఈ మహాఘోష వస్తుంది, నేను ఇలా నాశనం చేస్తాను, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళనివ్వకపోతారని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది దేవుడు ఫరోకు మరియు ఐగుప్తులకు ఇచ్చిన తన హెచ్చరిక నెరవేర్చడం గురించిన వచనం. ఐగుప్తు దేశానికి ఫరోకి ఈయన హెచ్చరిక ఇచ్చాడు. అది నెరవేర్చబడింది ఈ 12వ అధ్యాయంలో. ఎందుకు నెరవేర్చబడింది అంటే, ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడైన యెహోవా ఫరో ద్వారా మోషే ద్వారా చేసినప్పటికీ ఆయన హృదయం కఠినం అయిపోయింది. వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజలను విడిపించలేదు. అయితే ఆ తెగులు ఎలాంటిదంటే, ఒక రకమైన శారీరక బాధ. ఐగుప్తు దేశం అంతటా ప్రజలు మరియు జంతువుల తొలిచూలు పిల్లలను ప్రాణాంతకంగా తొలిచూలు అప్పుడే పుట్టిన బిడ్డలు, పసిపిల్లలు, వాళ్ళు తొలిచూలు బొట్టమాట పుట్టిన వాళ్ళని అందరినీ చంపించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళకి ప్రాణాంతకంగా పరిణమించింది. అది ఫరోకు ముందుగా ఇవ్వబడిన హెచ్చరికను నెరవేర్చింది. ఫరోకు ముందుగా
ఆయా అధ్యాయంలో దేవుడు ఇచ్చినట్లుగా మనం ఆ ఇవ్వబడిన హెచ్చరిక అనేకమైన హెచ్చరికలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు ఎన్నో హెచ్చరికలు వాక్యం ద్వారా, మనలో దర్శనాల ద్వారా, కళల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, మరి ఆ దైవ సేవకులతో ద్వారా మనకి ఆ వాక్యాన్ని హెచ్చరిస్తూ దేవుడు ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ మనం ఆయన యొక్క మాటను లక్ష్యపెట్టని వారల్లాగా ఐగుప్తు ఫరో ఎట్లాగ లక్ష్య పెట్టలేదు ఐగుప్తు ప్రజలు ఫరో, మనం కూడా అలాగా లక్ష్య పెట్టిన వారంగా ఉన్నామేమో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఐగుప్తులో ఇశ్రాయేలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత ప్రభు తరపున ఇలా వేడుకోవడానికి దేవుడు మోషేని ఫరో వద్దకు పంపాడు. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు 400 సంవత్సరాలు బానిసంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభు ఏం చేశాడంటే, ప్రభు తరపున ఇలా వేడుకోవడానికి దేవుడు మోషేను ఫరో వద్దకు పంపించాడనమాట. నా ప్రజలను వెళ్ళనివ్వు అని చెప్పమన్నాడు. వారు నాకు సేవ చేయరు, వాళ్ళని వెళ్ళనిస్తే వాళ్ళు నాకు సేవ చేస్తారు. 4 దశాబ్దాలుగా ఐగుప్తులో ఇశ్రాయేలుకు బానిస గృహంగా ఉండి ఉన్నది. ఐగుప్తు ఎలా ఉంది? 4 శతాబ్దాలుగా ఐగుప్తు ఇశ్రాయేలుకి బానిస గృహంగా ఉండి ఉన్నది. వారిని బానిసత్వం నుండి విడిపించడంలో అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నాకు సేవ చేయుటే బానిసత్వం నుండి వాళ్ళకి విడుదల ఇచ్చి స్వేచ్ఛను కల్పించడమే దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని యొక్క ఉద్దేశము ఒకలా ఉంటుంది, మన తలంపులు మన ఉద్దేశాలు ఒక్కొక్కలా ఉంటాయి. అవి రెండు ఒకలాగా ఆత్మ నడిపింపులో మనం కూడా ఉన్నప్పుడు ఒక్కోసారి మనము దేవునికి ఇది కాదు దేవుని చిత్తము అనేసి మన చిత్తానుసారంగా వెళ్తాము. దేవుడు ఇది నెరవేరుస్తాడు అనుకుంటాము. అది దేవుడి యొక్క తలంపు వేరుంటుంది, మన యొక్క తలంపు వేరుంటుంది. మనని అనేకమైన వాటి ద్వారా దేవుడు నడిపించి ఆయన ఏం చేయాలనుకున్నాడో మన పట్ల అన్నప్పుడు, అప్పుడు మనం వీటన్నిటిని గుండా వెళ్ళినప్పుడు మనకు అనేకమైన నేర్పిస్తూ దేవుడు సరిచేసినప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు పరిస్థితులన్నీ అనుకూలించబడతాయి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి చిత్తం ఇది, దేవుడు ఇలా నడిపించాడు, అందుకునే ఈ శ్రమల నుండి కానీ ఈ ఇబ్బందుల నుండి కానీ అని మనం గ్రహించి దాని గురించి ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడనమాట. ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను ఎట్లా ఉన్నాం మనం పరీక్షించుకొని ముందుకు సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. నిర్గమకాండం 11:7 ఇశ్రాయేలు మందలోని గొర్రెపిల్లలో ఒకదానిని ఐగుప్తు కుక్క వేధించకుండా ఆయన నివారించగలడు. ఐగుప్తులో ఏ ఇశ్రాయేలు ప్రజలని వాళ్ళ మందల్లో ఉన్న గొర్రెపిల్లలో ఒక్కదాన్ని కూడా ఐగుప్తు ప్రజలు ఏమీ చేయకుండా ఆయన నివారించగలడు. శత్రువుల మధ్య సంచరిస్తూ దేవుడు వారిని మనతో సమాధానపరుచున్నాడు. అనేకమైన సమస్యలు శత్రువులు ఉన్నా కూడా దేవుడు వారితో మనతో సమాధానపరుచున్నాడని ఇక్కడ మనం గ్రహించగలడం. ఇది ఎంత ఆనందకరం! సింహాల గుహలో ఉన్న దానియేలు వలె మనం నాశకుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఏ హాని లేకుండా ఆయన చేయగలడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో కానీ రాత్రికాల సమయంలో కానీ మనము ఎట్లాగున్నాం, మన విశ్వాస జీవితం ఎలాగుంది? ఆయన ఆ ఇశ్రాయేల్ ప్రజలను కఠినమైన బాధల నుండి విడుదల దయచేసి ఆఖరికి ఫరో ఒప్పుకునేలాగా చేస్తాడు. వాటి 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మహత్ కార్యాలు, ఘన కార్యాలు ఆయన చేసినట్లుగా చూస్తున్నాం. అవన్నీ చూసిన తర్వాత ఫరోకి అంతవరకు కఠినమైపోయిన హృదయం ఈ యొక్క మహాఘోష ద్వారా ఆయన మార్చబడి, మనం చదువుతున్నట్టుగా నువ్వు నీ ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలు తీసుకుని వెళ్ళిపోయి నీ దేవుణ్ణి మీరు సేవించుకోండి, ఆరాధించుకోండి, మీ మందల్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలకు జంతువులకు కానీ ఏమి, వాళ్ళ పిల్లలకు కానీ ఆ జంతువులకు పుట్టిన వాటిని కానీ ఏమీ జరిగినట్టుగా ఆయన కాచి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మహాఘోష నుండి వాళ్ళని తప్పించినట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ వెళ్ళనివ్వకపోతే ఫరో యొక్క తొలిచూలు బిడ్డలను కూడా మరియు ఐగుప్తు ప్రజలందరినీ చంపేస్తారని ఆయన ఫరోని
హెచ్చరించాడు. ఇంకా ఇంకా కూడా వెళ్ళనివ్వకపోతే ఫరో యొక్క తొలిచూలు బిడ్డలను మరియు ఐగుప్తు ప్రజలందరినీ చంపేస్తారని ఆయన ఫరోకి హెచ్చరించాడు. కాబట్టి ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ వాళ్ళు గ్రహించలేదు, ఫరో గ్రహించలేదు. ఆఖరుగా ఈ మహాఘోషం చూసి దేవుడిచ్చిన హెచ్చరిక, తన పిల్లల్ని ఐగుప్తు దేశాన్ని అంతటిని ప్రజలందరినీ చంపేస్తారని ఆయన హెచ్చరించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను పిలిపించి ఆయన, మీరు వెళ్ళిపోండి, వీళ్ళని నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో, మీరు మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, మీ దేవుణ్ణి పూజించుకోండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దేశం నుండి వెళ్ళిపోండి, మీకు ఉన్నవన్నీ, మీ మందలు పశువులు మీకున్న కలిగినవన్నీ తీసుకెళ్ళిపోండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి 10 తెగుళ్ళ నుండి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఏ విషయాల్లోనూ భయపడవలసిన వారం కాదు. భయపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మనకి దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ఎన్నో కార్యాలు నీ పట్ల నా పట్ల చేశాడు. నీ పరిస్థితి నా పరిస్థితి ఏదైనప్పటికీ, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, ఉద్యోగమా, మరి ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు కుటుంబంలో కష్టాలా, ఏ ఉన్నప్పటికీ నీ నా కోసం ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యం వహించుకొనుక రిక్తుడిగా ధీరుడిగా నరావతాడిగా ఆయన తగ్గించుకుని భూలోకంలో జన్మించి సిలువుపై శిరస్సు నుండి ఆయన కాలు వరకు గాయపరచబడి నలగొట్టుబడి ఆయన సిలువు బలియాగం ద్వారా అమూల్యమైన రక్తద్వారం ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణ, పరలోక సంబంధమైన రక్షణ, ఈలోక సంబంధమైన రక్షణ ఇచ్చి మనకి తోడైన దేవుడు మనకున్నాడని మనం నమ్మి విశ్వసించి మనం బలంగా ఆయనలో ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో కార్యాలు మనకు అట్లా చేశాడు, వ్యక్తిగతంగా, కుటుంబంగా. కాబట్టి ఆయన అన్నిటినీ సరిచేయగలవాడని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనల్ని అట్టి విధంగా నడిపిస్తాడు. దేవుడు ఇంకను మనకు ఎన్నో కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యంను దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమమండి, కృపామండి, దయామడి ప్రభావం ఈ అప్రజ్ఞ పాలనకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సెలవు మీ పాసలకు వచ్చినైనా మీకే వదనాలు. మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వదనాలైనా మీకే స్తోత్రం అయినా. మీరు తగిన సమయంలో మాకు అద్భుత కార్యాలు చేయగలరు ప్రభా. మా పరిస్థితుల నుండి విడిపించగలరు ప్రభా. మా శ్రమల నుండి, శోధల నుండి, కష్టాల నుండి, బాధల నుండి నాయన మీరు అద్భుత కార్యాలు చేసి మమ్మల్ని విడిపించి నాయన నీలో మేము ఫలభరితమైన జీవితంలో ఉండటకు మీరు కృప చూపి మమ్మల్ని నడిపిస్తారని, అట్టి ప్రకారం మా జీవితాలను విశ్వాస జీవితంలో స్థిరముగా ఉంచి మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతిమిక్కులను వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరి ఇంకనూ నన్ను ఇలాగే ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి కోరుతూ మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా గురించి, మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.